నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ కావలి మాజీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి క్వారీలో అవినీతి జరుగుతుందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు 86 రోజులు జైలు జీవితం అనుభవించిన కాకానికి తన గురించి మాట్లాడడం సరికాదని కావ్య కృష్ణారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఆయన కడిగిన ముత్యంలాగా వచ్చాడా, ఆయన మామూలుగా బురద ముత్యమా, అవన్నీ ఆయన చెప్పబడలే. ఆయన 143 కోట్లు ఆయన మీద ఎంత పెనాల్టీ పడిందో అనవసరం. ఆ 143 కోట్లు ఎందుకు పడింది, ఆయన ఏ విధంగా కడిగాడు, ఆ ముత్యాన్ని ఏ విధంగా కడిగితే బయటకు వచ్చినాడు, ఇవన్నీ మేము చూడాలి కదా. అందుకని చెప్పి మామూలుగా ఆయన ఏదో పెద్ద ఎంత నీతిమంతుడు అనేటువంటిది మాకు తెలుసు. అందుకని మేము పోయి చూసి అయ్యా నువ్వు నీతిమంతుడు సర్టిఫికేట్ మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఆయన చెప్పాడు, మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదని. మేము పోయి ఆయన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి నీతిమంతుడు అని మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి పోవడంలే. ఆడ ప్రజలకు సంబంధించి నువ్వు కట్టాల్సినటువంటిది ఎంత గుమ్ముకున్నావు అనేటువంటిది చూడడానికి పోయాం. ఆ చిలకొట్టడు వాహనం ఏదన్నా ఉంటే బయటకు వస్తుందని చెప్పి పోయేటప్పుడు దానికి నువ్వు భయపడుతున్నావు. కాబట్టి నువ్వు నీతిమంతుడివి, నిజాయితీమంతుడివి, ఒకసారి చేసుకొచ్చి మాకు పని అయిపోద్ది కదా. వాడు ఎవరో డ్రోన్ ఎగరేస్తే నీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి అక్రమ కేసులు పెట్టినటువంటి వాడు నువ్వు ఎంత నీతిమంతుడో నిజాయితీమంతుడో నీ పనుల్లో, నీ మాటల్లో, నీ ఫ్రస్ట్రేషన్లో అర్థమైపోవటంలా ఉంది కదా. పోదాం మీడియాని, మీరు అందరూ రండి, నెల్లూరు నుంచి కూడా మీడియా పోదాం, చూద్దాం ఇక్కడేం తప్పలేదు అని. ఒకవేళ నిజంగా నువ్వు కానీ అవినీతికి పాల్పడకపోతే మేము వాడు చెప్తాం నువ్వు అవినీతికి పాల్పడలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని చెప్పి చెప్పడానికి మాకేం బేసిక్. గురిగింజకిరిన ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి. ముందు వాటిని కడుక్కో. నువ్వు వచ్చి కావలిలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా. కావలి ప్రజలు నన్ను కడిగి ఆనిముత్యంలాగా తయారు చేశారు. ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వేమి మాట్లాడబల్లే. నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి. నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కానించి ప్రభుత్వం పోయే రోజున రేత్రిపూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన కానించి అన్ని భోగాతాలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది. కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు